టీచర్స్ ఇప్పుడు మనం డిక్షనరీ స్కిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఖచ్చితంగా డిక్షనరీ స్కిల్స్ నుంచి బిట్ ఉంటది డిఎస్సిలో. డిక్షనరీ స్కిల్స్ నుంచి బిట్ రావాలి అంటే ఫస్ట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మీద బిట్ ఉండొచ్చు, ఎంట్రీ వర్డ్ మీద బిట్ ఉండొచ్చు, హెడ్ వర్డ్ లేదా గైడెడ్ వర్డ్ మీద బిట్ ఉండొచ్చు, లేదా 2 హెడ్ వర్డ్స్ ఇచ్చి ఈ 2 పదాల మధ్య రాగలిగిన ఎంట్రీ వర్డ్ ఏమి కావచ్చని బిట్ ఉండొచ్చు. లేదా టైప్స్ ఆఫ్ డిక్షనరీస్ మీద బిట్ ఉండొచ్చు. ఫ్రంట్ మ్యాటర్ అనగానేమి, బ్యాక్ మ్యాటర్ అనగానేమి, అందులో ఉండే అంశాల పైన బిట్ ఉండొచ్చు. సో జాగ్రత్తగా వినాలి. డిక్షనరీ అంటే మనము ఇంగ్లీష్‌లోని సినానిమ్స్, యాంటోనిమ్స్ లేదా సిలబుల్ లేదా వర్డ్ యొక్క వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఎటమాలజీ, వాటి యొక్క ఎక్కడి నుంచి తీసుకున్నాం అన్నటువంటి దాని చరిత్ర, ఎటమాలజీ లేదా స్ట్రెస్ వర్డ్ ఎక్కడ ఉండొచ్చు, ఈ అంశాలన్నింటి గురించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఆ పదం ఏమవుతుంది, ఆ పదం యొక్క యూసేజ్ ఏమిటి, ఈ అన్ని అంశాల గురించి చెప్పే పుస్తక సంకలనమే మనకు డిక్షనరీ అవుతుంది. ప్రొనౌన్సియేషన్ గురించి కూడా చెప్తుంది. మరి ఇప్పుడు డిక్షనరీ స్కిల్లో మొట్టమొదట నేర్చుకోవాల్సింది మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఎందుకు? డిక్షనరీలో పదాలను వెతకాలంటే మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తెలియాలి. ఓకేనా? ఒక విద్యార్థికి ఒక ఉపాధ్యాయుడు చెప్పిన పదం డిక్షనరీలో ఎక్కడుందో వెతకాలి అని తెలియాలంటే ఆ విద్యార్థికి తెలియాల్సింది డిక్షనరీ స్కిల్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తెలియాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తెలియకుండా డిక్షనరీలో ఒక పదాన్ని వెతకడం అసాధ్యం అవుతుంది. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్, డిక్షనరీ ఫాలో అయ్యే ఆర్డర్ ఏదంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ నేర్చుకున్న తర్వాత డిక్షనరీలోని అంశాల గురించి చదువుకుందాం. ఓకే, మొట్టమొదట ఇప్పుడు డిక్షనరీ స్కిల్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెప్తున్నాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తెలియాలంటే ఆల్ఫాబెట్ తెలియాలి, వర్ణమాల తెలియాలి. మొట్టమొదట ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. సో మొట్టమొదట ఆల్ఫాబెట్ వరుస క్రమం తెలిసి ఉండాలి. ఈ వరుస క్రమం తెలిసి ఉండాలి. ఓకేనా? 4 పదాలు ఇచ్చి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో అరేంజ్ చెయ్యమని అడుగుతాడు. ఇప్పుడు ఏబిసిడిల వరుస క్రమాన్ని చూడాలి. ఇప్పుడు ఇక్కడ 4 పదాలు ఇచ్చాడు చూడండి. సైకాలజీ, ఫిలాసఫీ, నిమోనియా, సునామీ. వీటిని ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెక్ చెయ్యమంటే, అరేంజ్ చెయ్యమంటే మొదటి అక్షరాన్ని చూడాలి. ఫస్ట్ మొదటి అక్షరం ఏముంది? పి, 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 టి. అంటే మొదటి అక్షరాలు పి, 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 టి. ఓకే, ఇప్పుడు చూడండి, ఏబిసిడిలో మొట్టమొదట టీ వస్తుందా, పి వస్తుందా? పి వస్తుంది కదా. ఇదిగో మొట్టమొదట పి వస్తుంది, తరువాత టీ వస్తుంది. అంటే ఇప్పుడు చివరి ర్యాంక్ టీకి వచ్చేసింది. అంటే ఇది 4వ స్థానం. ఇక ఇది ఫిక్స్. ఇక్కడ ఇది 4వ స్థానం. ఇప్పుడు ఈ మూడింటి మధ్య పోటీ ఏర్పడింది. ఈ మూడింటి మధ్య పోటీ ఉన్నప్పుడు మొదటి అక్షరం డిసైడ్ చెయ్యకపోతే రెండవ అక్షరాన్ని చూడాలి. రెండవ అక్షరం ఏముందో చూద్దాం మనం. రెండవ అక్షరం ఏముందో చూద్దాం. చూడండి, ఎస్, హెచ్, ఎన్. ఏమేమి వచ్చినాయి? ఎస్, హెచ్, ఎన్. ఈ ఎస్, హెచ్, ఎన్ లో ఇంగ్లీషు వర్ణమాలలో మొదట వచ్చే అక్షరం ఏది చూడండి. మొట్టమొదట ఏమొస్తుంది? హెచ్ వస్తుంది కదా.
అంటే హెచ్ ఉన్నది, ఇది మొదట రావాలి, దీనికి మొదటి క్రమం ఆల్ఫాబెటికల్. ఇక మిగిలింది ఎవరి మధ్య? హెచ్ అయిపోయింది. ఎస్ ఎన్ మొదట ఎవరు వస్తారు? ఎన్ వస్తారు. ఎన్ అంటే నిమోనియా, ఇది రెండవ స్థానం. తర్వాత ఎన్, తర్వాత ఎన్ అయిపోయింది. ఇప్పుడు ఎస్ మిగిలింది. సైకాలజీ, ఇది మూడవ స్థానం. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అరేంజ్ చేయమంటే ఫిలాసఫీ ఫస్ట్, నిమోనియా సెకండ్, సైకాలజీ థర్డ్, సునామీ ఫోర్త్. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మొదటి అక్షరాన్ని ఏబిసిడిలు చూడాలి. మొదటి అక్షరం సేమ్ ఉంటే రెండవ అక్షరాలను చూడాలి. ఆల్ఫాబెట్లో ఏవి మొదట వస్తున్నాయో దానికి మొదటి స్థానం ఇచ్చి, తర్వాత స్థానం వచ్చే వాటికి తర్వాత స్థానం ఇస్తే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సెట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూస్ ద రైట్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఇది మన తెలుగు అకాడమీ డిఎస్సి బుక్ లో ఇచ్చాడు. సరి అయిన ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఎక్కడుంది అని అడుగుతున్నాడు. పదాలు ఏమిచ్చిండు? స్నాచ్, స్నాల్, స్నేర్, స్నాపీ. చూద్దాం. మొదటి అక్షరాలను మనం ఒక్కసారి పరిగణలోకి తీసుకుందాం. ఎస్, 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 ఎస్. ఇక్కడ మనకు ఆన్సర్ వి కాంట్ ఫైండ్, మనకి ఇక్కడ ఆన్సర్ దొరకదు. రెండవది చూద్దాం. ఎన్, 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 ఎన్. ఇక్కడ కూడా ఆన్సర్ దొరకదు, అన్ని సేమ్. మూడో అక్షరాన్ని చూద్దాం. ఏ, 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 ఏ. అన్ని సేమ్, ఇక్కడ కూడా ఆన్సర్ దొరుకుతుంది. నాలుగో అక్షరం మనకు దొరికేలా ఉంది, చూద్దాం. ఇక్కడ టీ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ పి ఉంది. ఏబిసిడిలో మొట్టమొదట వచ్చేది పిఆర్ఆర్పి. ఏదొస్తుంది మొదట? పి వస్తుంది. పిక్యూఆర్ఎస్పి, మొదట పి వస్తుంది. అంటే స్నాపీ అనేది మొదటి స్థానంలో ఉండాలి. స్నాపీ మొదట ఉన్నది ఎక్కడుందో చూడండి. స్నాపీ ఇగో ఇక్కడ ఉంది. సి ఆన్సర్. ఇక మిగిలింది సెట్ అయిపోయినట్టే. ఇక స్నాపీ ఎక్కడ లేదు, సో మన ఆన్సర్ సి. స్నాపీ తరువాత అయినప్పటికీ చూద్దాం. స్నాపీ తర్వాత ఇక్కడ ఆర్, ఇక్కడ ఆర్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య మనకు పోటీ తెలియట్లేదు. నెక్స్ట్ అక్షరానికి వెళ్ళండి. ఎల్ఈ. ముందు ఏది వస్తుంది? ఏబిసిడిఈ వస్తుంది. అంటే స్నేర్ అనేది సెకండ్. ఇదిగో స్నేర్ సెకండ్, స్నాల్ థర్డ్, లాస్ట్ టీ కాబట్టి స్నాచ్ ఫోర్. సో మన ఆన్సర్ ఏమవ్వాలి? సి మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇంకొన్ని పదాలు మనం చూద్దాం. ఇంకొన్ని పదాలు చూద్దాం. ఫోర్త్ క్లాస్ గ్లాజమ్స్ లో ఇచ్చాడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ మనకి. ఇప్పుడు రివర్, రీయూజ్, రీసైకిల్, రెడ్యూస్, ఈ 4 ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చెక్ చేద్దాం. రెడీ? ఆర్, 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 ఆర్. సో ఇక్కడ మనకు వి కాంట్ ఫైండ్ విచ్ ఇస్ ద ఫస్ట్ వన్. ఫస్ట్ ఏదో మనకు తెలియదు. రెండో అక్షరానికి వెళ్ళండి. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. ఫస్ట్ ఈ నాలుగింటిల్లో ఏబిసిడిల్లో మొదట వచ్చేది చెక్ చేద్దాం. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ. ఈ మొదట వచ్చి ఐ లాస్ట్ కు వస్తుంది. అంటే ఈ మూడింటి మధ్య పోలిక ఇది 4వ స్థానానికి పరిమితం అయ్యిందిగా. ఇది చివరన. ఇప్పుడు ఈ మూడింటి మధ్య పోలిక. ఇప్పుడు మరి రెండో అక్షరం సేమ్ ఉంది కాబట్టి మూడో అక్షరానికి వెళ్ళండి. మూడో అక్షరానికి. ఇక్కడ మూడో అక్షరం ఏముంది? యు ఉంది, ఇక్కడ సి ఉంది, ఇక్కడ డి ఉంది. ఇప్పుడు ఏబిసిడి చెక్ చేద్దాం. ఏ, బి, సి. అంటే సి వచ్చింది, ఇది మొదటి స్థానం. తర్వాత కంటిన్యూ. ఏ, బి, సి, డి, ఇది రెండవ స్థానం. తర్వాత ఇది మూడవ స్థానం. అంటే ఇప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రీసైకిల్ మొదటి స్థానం, ఫస్ట్ రీసైకిల్.
రెడ్యూస్ సెకండ్ ప్లేస్, రీయూజ్ థర్డ్ ప్లేస్, రివర్ ఫోర్త్ ప్లేస్. ఇది ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మీరు ఏం లేదు, ఏబిసిడిల వరుస క్రమాన్ని చెక్ చేయాలి. సేమ్ వచ్చినాయి అనుకో నెక్స్ట్ అక్షరానికి వెళ్ళాలి, మళ్ళీ సేమ్ వస్తే నెక్స్ట్ అక్షరానికి వెళ్ళాలి, అంతే. నెక్స్ట్ రెండవది చూద్దాం. సన్, సాప్లింగ్, సూన్, శాండ్. మొదటి అక్షరం చూద్దాం. ఎస్, 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 ఎస్. ఇక్కడ మనకు ఆన్సర్ దొరకలేదు. ఇప్పుడు రెండో అక్షరానికి వెళ్దాం. ఇక్కడ యు ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఓ ఉంది, ఇక్కడ ఏ ఉంది. అంటే ఏబిసిడిలో వరుస క్రమం ఫస్ట్ ఏ రావాలి కదా. అంటే సాప్లింగ్, శాండ్ ఈ రెండింటి మధ్య పోటీ. అంటే 1, 2 స్థానాలకి ఇవి పోటీ పడుతున్నాయి. ఇప్పుడు 2 ఏ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అక్షరాన్ని చూద్దాం. ఇక్కడ పి ఉంది, ఇక్కడ ఎన్ ఉంది. మొట్టమొదట ఏమొస్తుంది? ఎన్ వస్తుంది. కాబట్టి ఇది మొదటి స్థానం, ఇది రెండవ స్థానం. ఓకేనా? ఎస్ ఎస్ సేమ్ ఉన్నాయి, ఏ సేమ్ ఉన్నాయి. కాబట్టి మూడో అక్షరానికి వెళ్ళాను నేను. మూడో అక్షరం ఇక్కడ పి, ఇక్కడ ఎన్ మొదట వస్తుంది. ఇక మిగిలింది 3, 4 స్థానాలకి ఇవి పోటీ పడుతున్నాయి. మరి ఇప్పుడు యు ముందు వస్తుందా, ఓ ముందా? ఓ ముందు వస్తుంది. ఇది మూడవ స్థానం. తర్వాత ఇది 4వ స్థానం. ఓకేనా? మొదటి అక్షరాలు చూసాము, అన్ని ఎస్ ఉన్నాయి, దొరకలేదు. రెండో అక్షరాలు చూసాము, యు, ఏ, ఓ, ఏ. మొదట ఏ వస్తుంది కాబట్టి ఇవి రెండే పరిగణలోకి వచ్చి ఇవి వెనక్కి వెళ్ళిపోయాయి. ఈ 1, 2 కోసం పోటీ పడ్డాయి. ఆ 1, 2 కోసం జరిగిన పోటీలో నెక్స్ట్ అక్షరాన్ని చూశాను. పి ఉంది, ఎన్ ఉంది. ఎన్ మొదట వస్తుంది కాబట్టి మొదటి స్థానం, ఇది రెండవ స్థానం. ఇక 3, 4 స్థానాలకి వీళ్ళు మిగిలారు. ఇక్కడ ఓ, యు మధ్య పోటీ. ఏబిసిడిల్లో ఓ ముందుకు వస్తుంది, మూడవ స్థానం. యు తర్వాత వస్తుంది, 4వ స్థానం. సో శాండ్, సాప్లింగ్, సూన్, సన్. ఇది ఆర్డర్. నెక్స్ట్ చూద్దాం. డిఫరెన్స్, డేంజర్, డైయింగ్, డ్రాట్. ఇప్పుడు చూద్దాం. డి, 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 డి. ఇక్కడ మనకు ఆన్సర్ దొరకాలి. నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ ఆర్ ఉంది. అన్ని వేరు వేరు లెటర్స్ కాబట్టి ఏబిసిడిలో వరుస క్రమం. మొట్టమొదట ఏ వస్తుంది ఏబిసిడిలో, ఇది ఫస్ట్ ప్లేస్. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ. ఇది రెండవ స్థానం. జే, కే, ఎల్, ఎం, ఎన్, ఓ, పి, క్యూ, ఆర్. ఇది మూడవ స్థానం. ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై. ఇది 4వ స్థానం. సో వీటి యొక్క ఆర్డర్ ఏంటంటే డేంజర్, డిఫరెన్స్, డ్రాట్, డైయింగ్. సో ఇలా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ను మీరు ఎంచుకోవాలి. దయచేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఖచ్చితంగా వచ్చుండాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఖచ్చితంగా వచ్చుండాలి. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటే ఏబిసిడిల వరుస క్రమాన్ని చెక్ చేయటం. సో ఏబిసిడిలు సేమ్ అక్షరాలు వస్తే రెండవ అక్షరానికి వెళ్ళండి. ఎక్కడ పోటీ ఉంటే మూడవ అక్షరానికి వెళ్ళి ఏబిసిడిల వరుస క్రమం ఆధారంగా పదాలను అమరుస్తే దానినే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అంటాం. ఓకేనా? ఇక ఇందులో కంగారు లేదు. నెక్స్ట్ చూద్దాం. అయితే మనకు హెడ్ వర్డ్ అని ఉంటది, హెడ్ వర్డ్ అని ఉంటది. మీరు డిక్షనరీని ఒక్కసారి గమనించినట్లయితే ఇది ఒక డిక్షనరీ అనుకుందాం కొద్దిసేపు. ఇక్కడ డిక్షనరీకి ప్రారంభంలో ఎడమవైపు కుడివైపు పదాలు ఉంటాయి పైన, పేజ్ పైన. వీటినే హెడ్ వర్డ్స్ అంటారు.
హెడ్ వర్డ్స్ అంటారు లేదా గైడ్ వర్డ్స్ అంటారు. పేజెస్ కు పైన ఎడమవైపు కుడివైపు ఉన్న పదాన్ని హెడ్ వర్డ్ అంటారు లేదా గైడ్ వర్డ్ అంటారు. ఇప్పుడు ఈ క్రింద కొన్ని పదాలు ఉంటాయి, మళ్ళా మీకు ఇవి డార్క్ లో ఉంటాయి, అంటే పేజీలో వరుసగా ఉంటాయి. వీటిని ఎంట్రీ వర్డ్స్ అంటారు. వీటిని ఎంట్రీ వర్డ్స్ అంటారు. పైన ఉన్న ఏమో హెడ్ వర్డ్స్, పేజీలో ఉన్న ఏమో ఎంట్రీ వర్డ్స్ అంటారు. ఓకేనా? ఇప్పుడు చూద్దాం. హెడ్ వర్డ్ నే గైడ్ వర్డ్ అని కూడా అంటారు. చూడండి, హెడ్ వర్డ్ ఇన్ ఏ డిక్షనరీ ఈస్ ద మెయిన్ వర్డ్. హెడ్ వర్డ్ అనేది మెయిన్ వర్డ్ అండర్ విచ్ రిలేటెడ్ వర్డ్స్ అండ్ దేర్ డెఫినేషన్స్ ఆర్ రిలేటెడ్. హెడ్ వర్డ్ అనేది మెయిన్ వర్డ్, దాని కింద ఉండే పదాలు అండర్ విచ్ రిలేటెడ్, వీటికి రెండు హెడ్ వర్డ్స్ మధ్య ఉండే పదాలన్నీ కింద ఇచ్చేవి ఎంట్రీ వర్డ్స్ అయితే వాటి యొక్క డెఫినేషన్స్, సినానిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్స్ ఉంటాయి అక్కడ. డిక్షనరీలో పేజీకు పైన ఉండేవి హెడ్ వర్డ్స్ లేదా గైడ్ వర్డ్స్, క్లూ వర్డ్స్. కింద పేజీలో బోల్డ్ లో ఉంటూ 1 by 1 ఉండే పదాలను ఎంట్రీ వర్డ్స్ అంటాం. సో హెడ్ వర్డ్ ఇస్ ద మెయిన్ వర్డ్. ఓకే, నెక్స్ట్ ద హెడ్ వర్డ్స్ ఆర్ ఎట్ ద టాప్. చూడండి, హెడ్ వర్డ్స్ ఆర్ టాప్, లెఫ్ట్ అండ్ రైట్. పేజ్కు హెడ్ వర్డ్స్ అనేవి పైన టాప్ లో లెఫ్ట్ రైట్ సైడ్ ఉంటాయి. పేజ్ ఇన్ ఏ డిక్షనరీ లెఫ్ట్, టాప్ ఆఫ్ ద లెఫ్ట్ అండ్ రైట్, ఎడమ వైపు కుడి వైపు ఉంటాయి పైన, వాటిని హెడ్ వర్డ్స్ అంటారు. హెడ్ వర్డ్ హెల్ప్స్ us to find the word in a particular page. ఏ పేజీలో ఒక పదం ఉందో, ఒక పర్టిక్యులర్ పేజీలో ఒక పదం ఉంది అని చెప్పగలిగడానికి హెడ్ వర్డ్ ఉపయోగిస్తాం. మనం ఒక పదాన్ని ఎతికేటప్పుడు పైన హెడ్ వర్డ్ నే చూస్తాం, అంటే గైడ్ వర్డ్ని చూస్తాం. ఆ పదాన్ని బట్టి మనం ఎంట్రీ వర్డ్ని వెతుకుతాం. అంటే ఒక పర్టిక్యులర్ పేజీలో ఒక పదం ఉంది అని మనకు తెలియజేసేది హెడ్ వర్డ్. నెక్స్ట్, ఎంట్రీ వర్డ్. ఎంట్రీ వర్డ్. Entry word is a word in a dictionary that is listed alphabetically. That is listed alphabetically. ఒక పేజీలో పైన ఉండేది హెడ్ వర్డ్ అయితే ఈ కింద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో వరుసగా ఉండే పదాలనే ఎంట్రీ వర్డ్స్ అంటారు. చూడండి, ఎంట్రీ వర్డ్ ఈస్ ఏ వర్డ్ ఇన్ డిక్షనరీ దట్ ఈస్ లిస్టెడ్ ఆల్ఫాబెటికల్లీ అండ్ అండర్ విచ్ ఇట్స్ మీనింగ్, దాని యొక్క మీనింగ్ ఉంటుంది, స్పెల్లింగ్ ఉంటుంది, అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ ఆర్ గ్రూప్డ్, మిగిలిన సమాచారం కూడా ఉంటుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అది నౌన్ అవుతుందా, ప్రనౌన్ అవుతుందా, ఈడియం అవుతుందా, ఇవన్నీ అంశాలు ఉంటాయి. సో పైన ఉండే పదం హెడ్ వర్డ్ లేదా గైడ్ వర్డ్ అయితే కింద ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉండే పదాలు ఎంట్రీ వర్డ్స్ అయితే ఈ హెడ్ వర్డ్ సమాచారం కూడా ఎంట్రీ వర్డ్స్ లో ఉంటుంది. అంటే పైన ఉన్న పదం సమాచారం కూడా కింద సందర్భం వచ్చినప్పుడు వస్తుంది. అందుకే చూడండి, ఎంట్రీ కన్సిస్ట్ ఏ హెడ్ వర్డ్. ఈ ఎంట్రీ వర్డులలోనే హెడ్ వర్డ్ ఉంటుంది. ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ హెడ్ వర్డ్. ఈ హెడ్ వర్డ్ సమాచారం కూడా ఎంట్రీ వర్డులలో ఉంటుంది. అంటే పైననే దాని గురించి సమాచారం ఇవ్వము, సందర్భం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లలో దాన్ని మళ్ళీ రాస్తాము. సో హెడ్ వర్డ్ సమాచారం ఎంట్రీ వర్డ్ లో ఉంటుంది. ఇప్పుడు హెడ్ వర్డ్ ఎంట్రీ వర్డ్ చదువుకున్నాం. హెడ్ వర్డ్ ని గైడ్ వర్డ్ అంటాం, అంటే క్లూ వర్డ్. ఇప్పుడు మరి పైన ఉండేవి హెడ్ వర్డ్స్, పేజీలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో ఉండేవి ఎంట్రీ వర్డ్స్ కదా. క్వశ్చన్ ఎట్లుంటది? ఇదిగో మనకి ఇచ్చిన ఈ డిఎస్సి ఈ పుస్తకం ఉంది కదా, ఈ బుక్ లో ఇచ్చాడు, ఎలా ఉంటుందో చూద్దాం. చూడండి, క్వశ్చన్ చూడండి. Which of the given words does not exist in the page of which the head words are cranium and credible? Cranium, cranium, cranium మరియు credible. ఈ రెండు హెడ్ వర్డ్స్ మధ్య డస్ నాట్ ఎగ్జిస్ట్, లేని పదాన్ని ఎంచుకో. క్రేనియం
క్రెడిబుల్. ఈ రెండు పదాల మధ్య లేని పదాన్ని ఎంచుకో అని అన్నాడు వాడు. డస్ నాట్ ఎగ్జిస్ట్. ఆప్షన్ క్రేట్, క్రెడెన్షియల్స్, క్రీడ్, క్రేవ్. ఇవి వాడిచ్చిన ఆప్షన్స్. ఇక డైరెక్ట్ అర్థం కాదు. ఇప్పుడు ఏం చేయాలి మనం? వాడు ఇచ్చిన పదాలు, ఈ పదాలు అన్ని ఒక దగ్గర రాద్దాం. ఫస్ట్ ఏమిచ్చాడు? క్రేనియం ఇచ్చాడు. CRANIUM, క్రేనియం ఇచ్చాడు. క్రేనియం హెడ్ వర్డ్ కాబట్టి నేను స్టార్ సింబల్ పెట్టుకుంటున్నాను. క్రేనియం అనేది హెడ్ వర్డ్ కదా, హెడ్ వర్డ్ కాబట్టి నేను స్టార్ సింబల్ పెడుతున్నా. తర్వాత ఏ పదం ఉంది? క్రెడిబుల్. క్రెడిబుల్ అనేది కూడా హెడ్ వర్డ్ కదా వాడిచ్చింది. ఈ రెండు హెడ్ వర్డ్స్. ఓకేనా? ఈ రెండు హెడ్ వర్డ్స్. ఆప్షన్స్ ఏమి ఇచ్చిండో చూడండి ఒక్కసారి. క్రేట్ ఇచ్చాడు, CRATE, క్రేట్ అని ఇచ్చాడు. నెక్స్ట్ క్రెడెన్షియల్స్ ఇచ్చాడు, క్రెడెన్షియల్స్ అని ఇచ్చాడు. క్రెడెన్షియల్స్ ఇచ్చాడు. తర్వాత ఆప్షన్ ఏమి ఇచ్చాడు? క్రీడ్ ఇచ్చాడు, CREED, క్రీడ్ ఇచ్చాడు. తర్వాత క్రేవ్ ఇచ్చాడు, CRAVE, క్రేవ్ ఇచ్చాడు. ఎప్పుడైనా వీటి మధ్య లేని పదము, వీటి మధ్యలో కలిగిన పదాలు అని రెండు హెడ్ వర్డ్స్ ఇస్తే హెడ్ వర్డ్స్ మరియు ఆప్షన్స్ అన్ని ఓ దగ్గర రాయాలి. ఫస్ట్ రాసి ఇప్పుడు వీటికి మీరేం చేయాలి తెలుసా? వీటికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇవ్వాలి. అన్నింటికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇవ్వాలి. మీరు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇస్తే మనకు దొరికిపోతుంది. ఈ రెండు పదాల మధ్య లేని పదం అన్నాడు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్కి వెళ్ళిపోదాం. ఇక రెడీగా ఉండండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్కి వెళ్దాం. డన్. చూడండి, అన్ని కూడా సితో మొదలయ్యాయి. సి. నేను ఫస్ట్ ఏం రాశాను? ఇచ్చిన హెడ్ వర్డ్స్ ను, ఆప్షన్స్ అన్ని ఒక దగ్గర రాసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూస్తున్నాం. ఓకే, అన్ని సి వచ్చాయి. ఆన్సర్ దొరకదు. రెండవ దానికి వెళ్ళిపోదాం. రెండవది ఏమేముంది? ఇక్కడ ఆర్, 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 అన్ని ఆర్ ఉంది. ఆన్సర్ దొరకదు. మనకు అవకాశం లేదు. ఇక్కడ అవకాశం లేదు. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు రెండు అక్షరాలు అయిపోయింది. మూడవది ఏ ఉంది, ఈ, ఏ, ఈ, ఈ, ఏ. ఏమేం పదాలు ఉన్నాయి? మొదటి దానిలో చూద్దాం ఒక్కసారి. మంచిగా చూడండి. మొదట ఏముంది? ఏ. రెండవది ఏముంది? ఈ. మూడవది ఏముంది? ఏ. నాలుగవది ఈ. ఐదవది ఈ. ఆరవది ఏ కదా. ఇప్పుడు మరి ఏబిసిడిలలో మొట్టమొదట వచ్చేది ఏ కదా, మొదట వచ్చేది ఏ. అంటే ఇప్పుడు పోటీ ఎక్కడెక్కడ ఉంది? పోటీ ఎక్కడెక్కడ ఉంది? ఏ, ఏ, ఏ. ఫస్ట్ ఈ మూడు 1, 2, 3 స్థానం కోసం పోటీ పడతాయి కదా. ఇవి మూడు. తర్వాత ఈ ఉంది, అది మళ్ళీ 4, 5, 6 స్థానానికి పోటీ పడతాయి. ఏ కాబట్టి ఫస్ట్ 1, 2, 3 ఏదొస్తుందో చూద్దాం. ఇగో ఇక్కడ ఏనే ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ అక్షరం చూద్దాం. ఇక్కడ చూడండి ఎన్ ఉంది. ఇక్కడ ఎన్. తర్వాత ఇక్కడ టీ ఉంది, టీ. ఇక్కడ వి ఉంది. ఇప్పుడు పోటీ చూడండి. ఏబిసిడిలో ఏది ముందు వస్తుంది? వి ముందా, టీ ముందా, ఎన్ ముందా? ఎన్ ముందు వస్తుంది. ఇది మొదటి స్థానం. తర్వాత ఏబిసిడిఈలలో టీ ముందా, వి ముందా? PQRST, ఇది రెండవ స్థానం. వి, ఇది మూడవ స్థానం. అంటే ఇప్పుడు 1, 2, 3 రాస్తున్నాం. ఫస్ట్
క్రేనియం మొదటి స్థానం. రెండవ స్థానం క్రేట్, CRATE క్రేట్. మూడవ స్థానం క్రేవ్, CRAVE క్రేవ్. ఓకే, ఇప్పుడు 4, 5, 6లకు పోటీ పడాలి. 4, 5, 6 ఇదిగో ఏమేం కావచ్చు పోటీ? ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఇక్కడ ఈ ఉంది. అంటే క్రెడిబుల్, క్రెడెన్షియల్, క్రీడ్ వీటి మధ్య పోటీ. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి? నెక్స్ట్ లెటర్ చూద్దాం. ఈ తర్వాత క్రెడిబుల్ లో ఈ ఉంది, క్రెడెన్షియల్ లో ఈ ఉంది, క్రీడ్ లో ఈ ఉంది. సో అన్ని ఈ ఉన్నాయి కాబట్టి దొరకల. ఈ నెక్స్ట్ లెటర్ చూద్దాం. క్రెడిబుల్ డి ఉంది, క్రెడెన్షియల్ డి ఉంది, క్రీడ్ ఈ ఉంది. ఇప్పుడు నాకు మాట, ఏబిసిడిలలో మొట్టమొదట వచ్చేది ఎవరు? డి ముందు రావాలి, ఈ తర్వాత రావాలి. ఏబిసిడిఈ అంటే ఇప్పుడు ఇగో డి డి అంటే 4, 5 స్థానాలకు వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. ఈ చివరికి వెళ్ళిపోయింది. 3 ఆల్రెడీ వచ్చినాయి, డి డి. వీళ్ళు ముందు వస్తారు ఈ కంటే. కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పోటీ 4, 5 స్థానం. మరి డి తర్వాత ఏముందో చూద్దాం. ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి, తర్వాత ఐ ఉంది, ఇక్కడ ఈ ఉంది, ఐ ఉంది, ఈ. మొట్టమొదటి ఏమొస్తుంది? ఏ బి సి డి ఈ వస్తుంది. ఈ అంటే ఇప్పుడు 4వ స్థానం. 4వ స్థానానికి పోటీ ఎవరు? క్రెడెన్షియల్స్, క్రెడెన్షియల్స్. ఇది 4వ స్థానం. 5వ స్థానం ఎవరు? క్రెడిబుల్, క్రెడిబుల్ 5వ స్థానం. క్రెడిబుల్ 5వ స్థానం. ఇక చివరి స్థానం ఎవరు మిగిలినరు? ఇక 1 2 3 4 5 చివరి స్థానం ఎవరు మిగిలారు? క్రీడ్. చివరి స్థానం ఎవరు? క్రీడ్. అంటే నేను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాశాను, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాశాను. కానీ క్వశ్చన్ ఏమడిగిండు చూడు. క్వశ్చన్ ఏమడిగిండు జాగ్రత్తగా వినండి అందరూ దయచేసి. క్వశ్చన్ ఏమడిగిండు జాగ్రత్తగా వినండి దయచేసి అందరూ. క్వశ్చన్ ఏమడిగిండు? క్రేనియం, క్రెడిబుల్ మధ్య లేని పదం. ఇదిగో క్రేనియం ఇది హెడ్ వర్డ్, క్రెడిబుల్ ఇది హెడ్ వర్డ్. ఈ రెండింటి మధ్య లేని పదం ఏది? ఆన్సర్. క్రీడ్ మీ ఆన్సర్. అంటే ఆప్షన్ సి మీ ఆన్సర్. ఆప్షన్ సి మీ ఆన్సర్. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ను తీసుకొని ఇచ్చిన 2 హెడ్ వర్డ్స్ ను ప్లస్ ఆప్షన్స్ రాయాలి. ఫస్ట్ 2 హెడ్ వర్డ్స్ ఆప్షన్స్ ను రాసి వాటికి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఇవ్వాలి. ఇస్తే క్రేనియం, క్రెడిబుల్ మధ్య లేనటువంటి పదం ఏంటి? క్రీడ్ లేదు. సో మన ఆన్సర్ సి, మన ఆన్సర్ సి, మన ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్. Which of the given words exist on the page in which the head words are parlor and for? వాడు అడిగిన ప్రశ్న చూడండి. ఎగ్జిస్ట్ అంటే ఉన్నటువంటి 2 హెడ్ వర్డ్స్ ఇచ్చాడు. ఏవేవి? ఫార్, లర్న్, ఫోర్త్ అనే 2 హెడ్ వర్డ్స్ ఇచ్చాడు. ఈ 2 హెడ్ వర్డ్స్ లలో కలిగిన పదం ఏది? లేనిది కాదు, ఉన్న పదం ఏది అన్నాడు. మనం యథావిధిగా మనం చేయాల్సిన పని ఏంటంటే మొట్టమొదట ఇచ్చిన హెడ్ వర్డ్స్ రాసుకుందాం. ఫస్ట్ ఇచ్చిన హెడ్ వర్డ్స్ ఏవేవి? FOR, LORN ఒకటి. నెక్స్ట్ FORTH ఒకటి.
ఈ రెండింటిని మొట్టమొదట మనం ఏం చేద్దాం, ఇవి రెండు హెడ్ వర్డ్స్ కాబట్టి స్టార్ సింబల్ పెట్టు. ఇక తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి, ఆప్షన్స్ రా. ఫార్చ్యూన్ ఉంది ఆప్షన్, ఫార్చ్యూన్ ఒకటి ఆప్షన్. తర్వాత ఏముంది చూడండి, ఫోర్టే, FORTE, ఫోర్టే ఉంది. మరొక ఆప్షన్ ఫార్వర్డ్ ఉంది, ఫార్వర్డ్ ఉంది. మరొక ఆప్షన్ ఏముంది టీచర్, 40, FORTY అని ఉంది. వాడు అడిగిన ప్రశ్న ఫార్లర్న్ మరియు ఫోర్తుల మధ్య కలిగిన పదం ఏదని అడిగింది. ఓకేనా. ఇప్పుడు మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైపు వెళ్ళిపోదాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రయత్నం చేద్దాం. చూడండి, మొట్టమొదటి ఎఫ్ 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 ఎఫ్. సో ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ను ఐడెంటిఫై చేయడానికి అవకాశం లేదు. నెక్స్ట్ లెటర్ చూద్దాం, ఓ ఓ ఓ ఓ ఓ ఓ. సో ఇవి కూడా సేమ్ ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ను మనం ఐడెంటిఫై చేయలేము, అవునా. నెక్స్ట్ మూడో అక్షరానికి వెళ్దాం, ఆర్ 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 ఆర్. ఇక్కడ కూడా ఐడెంటిఫై చేయడానికి స్కోప్ లేదు. ఇప్పుడు నాలుగో అక్షరానికి వెళ్ళిపోదాం, నాలుగో అక్షరానికి వెళ్దాం, ఎల్ టి 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 డబ్ల్యూ టి. ఇక్కడ స్కోప్ ఉంది, వేరు వేరు అక్షరాలు ఉన్నాయి. ఇక్కడ మొదటి దానిలో ఎల్, రెండవ దానిలో పి, మూడవ దానిలో టి, నాలుగవ దానిలో టి, ఐదవ దానిలో డబ్ల్యూ, ఆరవ దానిలో టి. ఇప్పుడు ఏబిసిడిల వరుస క్రమాన్ని చూద్దాం, చదువుదాం ఒకసారి. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్. ABCDEFGHIJKL. ఎల్ మొదటి స్థానం. అంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లలో ఈ పదాలలో మొట్టమొదటి స్థానం ఫార్లర్. ఇది మొదటి స్థానం వచ్చింది మనం, ఓకేనా. ఇది ఫస్ట్ ప్లేస్ ఇచ్చేద్దాం, ఫస్ట్ ప్లేస్ ఇచ్చేద్దాం, అయిపోద్ది పని. దీనికి మొదటి స్థానం. ఇక రెండవ స్థానం చూద్దాం. అన్నింటిలో టీ ఉంది, ఒక దగ్గర డబ్ల్యూ ఉంది. ABCDEFGHIJKLMNOPQRST UVW అంటే టీ ముందు వస్తుంది. అంటే ఇక్కడ రెండవ స్థానం ఇదైనా కావాలి, ఫార్చ్యూన్ అయినా కావాలి, ఫోర్ట్ అయినా కావాలి, 40 అయినా కావాలి. సో ఇక ఇది లాస్ట్ ప్లేస్ వచ్చేసింది. ఇది ఫార్వర్డ్ అనేది లాస్ట్ ప్లేస్ కి వచ్చేసింది. ఇది మళ్ళీ మాట్లాడుకుందాం, ఇది చివరి స్థానం. ఇప్పుడు 2, 3, 4, 2, 3, 4, 5 స్థానాలకి ఇవి పోటీ పడుతున్నాయి. అన్నిట్లలో టీ ఉంది కాబట్టి నెక్స్ట్ పదాన్ని చూద్దాం. టీ అయిపోయాక నెక్స్ట్ పదం ఏముందో చూడండి. టీ తర్వాత ఇక్కడ హెచ్ ఉంది, హెచ్. ఇక్కడ యు ఉంది, యు. ఇక్కడ ఈ ఉంది, ఈ. ఇది డబ్ల్యూ చివరికి వదిలేయండి. ఇక్కడ వై ఉంది. ఇప్పుడు వీటి మధ్య ఆల్ఫాబెటికల్ ఆర్డర్ చూద్దాం. ABCDE. ఇగో ఈ, ఇది రెండవ స్థానం, ఇది రెండవ స్థానం. ABCDEFGH. ఇది మూడవ స్థానం, హెచ్. IJKLMNOPQRSTU. ఇది నాలుగవ స్థానం, WXY. ఇది ఐదవ స్థానం, ఐదవ స్థానం. ఇక చిట్ట చివరిది ఇది ఆరవ స్థానం. సో ఇప్పుడు ఆర్డర్ రాస్తున్నాం. రెండవ స్థానం ఎవరు, FORTE. మూడవ స్థానం ఎవరు, FORTH.
నాలుగో స్థానం ఎవరు? FORTUNE, ఫార్చ్యూన్, నాలుగో స్థానం. ఐదవ స్థానం ఎవరు? 40, FORTY. ఆరవ స్థానం ఎవరు? ఫార్వర్డ్, ఆరవ స్థానం ఎవరు? ఫార్వర్డ్, ఫార్వర్డ్. సో మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో 1, 2, 3, 4, 5, 6. ఇప్పుడు వాడు అడిగిన ప్రశ్న ఇప్పుడు చూద్దాం. ఆల్ఫాబెటికల్ ఆర్డర్, రెండు హెడ్ వర్డ్స్ ఇచ్చిన ఆప్షన్స్ అన్ని సెట్ చేసి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు వాడు అడిగిన ప్రశ్న, which of the given words exist on the page in which head words are forlorn forth? Forlorn forth ఉన్న మధ్యలో ఉన్న, ఫార్లాన్ ఫోర్త్ అనే రెండు హెడ్ వర్డ్స్ మధ్యలో ఉన్న పదం ఏది అన్నాడు. చూడు, మొదటిది ఫార్లర్న్, ఇది హెడ్ వర్డ్, ఫార్లర్న్ ఇగో హెడ్ వర్డ్, ఫోర్త్ హెడ్ వర్డ్. ఈ రెండింటి మధ్య ఉన్నది ఫోర్తే, FORTE, వి మన ఆన్సర్, వి మన ఆన్సర్. మిగిలిన ఈ రెండు హెడ్ వర్డ్స్ మధ్యలో ఉండవు, మిగిలిన ఈ రెండు హెడ్ వర్డ్స్ మధ్యలో ఉండవు. సో ఇలాంటి ప్రశ్నలు చాలా సార్లు కన్ఫ్యూజ్ అవుతున్నారు. దయచేసి మీ అందరికి నేను చెప్పేది ఏంటి అని అంటే, మీరు ఇలాంటి ప్రశ్నలు చెయ్యాలంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పైన ప్రాక్టీస్ జరగాలి ఫస్ట్. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పైన ప్రాక్టీస్ చేసి ఇచ్చిన రెండు హెడ్ వర్డ్స్ ను మరియు ఎంట్రీ వర్డ్స్ అంటే మిగిలిన ఆప్షన్స్ ను ఒక క్రమ పద్ధతిలో రాసి వాటి ఆల్ఫాబెటికల్ ఆర్డర్ రాయాలి. వాటి మధ్యలో ఉన్న పదము ఏదొస్తే అది మన ఆన్సర్. వాటి మధ్యలో లేనిది లేనిది ఏది రాకపోతే ఆ పదం. సో హెడ్ వర్డ్స్ కు స్టార్ సింబల్ ఇచ్చుకోండి. మిగిలిన వాటిని వాడు ఎగ్జిస్ట్ అన్నాడా, డస్ నాట్ ఎగ్జిస్ట్ అన్నాడా చూసుకోండి. ఉన్నది అయితే ఉన్నది ఇవ్వండి, లేనిది అయితే లేనిది ఇవ్వండి. 100% ఆల్ఫాబెటికల్ ఆర్డర్ పైన గాని, హెడ్ వర్డ్ పైన గాని, ఎంట్రీ వర్డ్ పైన గాని రెండు హెడ్ వర్డ్స్ ఇచ్చి వాటి మధ్యలో ఉండే పదం, వాటి మధ్యలో లేని పదం ఏది అని ప్రశ్నలు అడగడానికి డిఎస్సిలో 100% అవకాశం ఉంటుంది. దయచేసి సీరియస్ గా తీసుకోండి. ఓకే, రైట్.